నమ శివాయ. తండ్రి శివయ్య, గజ సంభం శివయ్య, సందేశ్వరుడు. చెప్పాను కదా కొండపైన ఉన్నాడని. కింద అద్భుతమైన తల్లిని దర్శనం చేసుకుని వచ్చిన కాళికాదేవిని సొరంగంలో. ఇక్కడ పై కొండపైకి ఎక్కితే ఇంకా అద్భుతంగా తండ్రి శివయ్య. చూసారు కదా. దయచేసి వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంత కాళ్ళు పెట్టుకొని కూడా మీ అందరి కోసం వీడియో తీసి ఎక్కడెక్కడ వీడియోలు తీసి పెడుతున్నానంటే మీరు అందరికీ మంచి జరగాలని చూడాలని పెడుతున్నాను. దయచేసి వీడియో అయితే చూడండి. ఒక్క నిమిషం చూడండి, వెళ్దాము ఆ తండ్రి దగ్గరికి, వెళ్దాం శివయ్య దగ్గరికి. చూసారు కదా. వా తండ్రి శివయ్య, అద్భుతమైన అలంకార తండ్రిది. కొండపైన, చాలా కొండపైన ఉంది. నాకైతే కాళ్ళు నొప్పి విపరీతంగా ఉంది. ఆ తండ్రి శివయ్య ఇంత దూరం నడిపించుకొచ్చిండు. సూరారం వెళ్ళే దారిలో మళ్ళీ చెప్తున్నానండి, ఇలాంటి టెంపుల్ని ఎవ్వరు మిస్ అవ్వకండి. దయచేసి దర్శనం చేసుకోండి. ఇలాంటి టెంపుల్ ఇక్కడ ఉన్నాయి, నాకు కూడా తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను. చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత సంతోషం అయితే నేను ఎప్పుడు అనుభవించలేదు అనిపిస్తుంది. అంత సంతోషం అనిపిస్తుంది నాకు ఈరోజు. చూశారు కదా. ఇక్కడ చూశారు కదా, గణేష్ మహారాజు పక్కకే వెలక మహారాజు కూడా పెట్టారు. చూశారు కదా. అద్భుతమైన దర్శనం తండ్రిది శివాలయం పైన. నేను అయ్యగారితో అన్ని అడిగి చరిత్ర ఏంటో చెప్పిస్తాను, అడ్రస్ కూడా చెప్పిస్తాను వాళ్ళతో. దయచేసి టెంపుల్ రావచ్చు. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర ఉమామహేశ్వర భగవాన్ కీ జై. ఉమామహేశ్వర స్వామి దేవస్థానం, ఉమామహేశ్వర స్వామి దేవస్థానం, సూరారం క్రాస్ రోడ్స్, హైదరాబాద్. ఈ యొక్క ఉమామహేశ్వర స్వామి కోరికలు తీర్చే స్వామివారిగా ప్రసిద్ధి చెందారు. అక్కడ మెయిన్ రోడ్డు మీద 200 సంవత్సరాల క్రితం పిడుగుపడి రక్తపు గుండుగా ఏర్పడింది. ఆ గృహ నుంచి వచ్చి స్వామివారిని అందరూ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ కొండ మీద చాలా విశేషంగా స్వామివారు ప్రతిష్టపడ్డారు. ఈ విగ్రహాన్ని కాశీ నుంచి తెచ్చి ప్రతిష్ఠ చేశారు. అలాగే కొండ మీద ఉమామహేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి వారు, నవగ్రహాలు, అలాగే స్వయం సిద్ధంగా వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి పుట్ట కూడా ఉంది. ఈ యొక్క గుడి విశేషం చాలా విశేషంగా ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి కానీ కార్తీక మాసంలో కానీ చాలా విశేష పూజలు ఉంటాయి. భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. వారి కోరిక తీర్చి మళ్ళీ వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ సహసిద్ధంగా ఏర్పడిందండి నందీశ్వరుడు. దాన్ని నందిగా మంచి ఆలయ ధర్మకర్తలైనటువంటి ముద్దాపురం మదనమోహన్ గారు అలా తీర్చిదిద్దారు. దాన్ని ఈ విగ్రహాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. అది చూడగానే అసలు అద్భుతంగా అనిపిస్తుంది మాకైతే. మరి రావడానికి దా చెప్పండి, జనాలు కొంతమంది తెలియదు కదా. రోడ్ మీద ఎంతో మంది వెళ్ళిపోతారు కానీ తెలియదు. నర్సాపూర్ రోడ్స్ మన బాలనగర్ నుంచి 8 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల దూరంలో ఉందమ్మా. నర్సాపూర్ వెళ్ళే రోడ్ బాలనగర్ నుండి వస్తే మనకు రైట్ సైడ్ అటు వెళ్తే, ఇటు నుండి వస్తే లెఫ్ట్ సైడ్ పైన గణేష్ మహారాజు శివయ్య చూస్తే అక్కడ సొరంగంలోకి వెళ్ళి మనం రావాలి. అదే శివయ్య నిదర్శనం అద్భుతం. చూసారు కదా, అయ్యగారు చెప్పారు కదా. అలాగే మీరు రోడ్ మీద పోకుండా ఒకసారి ఇలా వచ్చేసి దర్శనం చేసుకోకండి. కొండ మీద అద్భుతమైన శివాలయం ఉంది, ఎవరికి తెలియదు. మీరు వస్తే కోరుకున్న కోరికలు నెరవేర్చే తండ్రి శివయ్య ఇక్కడ ఉన్నాడు. చాలా అనుకున్న పని సక్సెస్ అయితే. ఓం నమ శివాయ.